ఈ ప్రపంచంలో అన్నిటి కోసం పరిగెత్తుతాం, కానీ ఏది మనది కాదు. ఒకనాడు అన్నీ వదిలేసి వెళ్ళిపోతాం. ఎందుకు జీవిత సత్యాన్ని తెలుసుకోడు మానవుడు? డబ్బులున్న వాళ్ళకి అడగండి శాంతి ఉందా, పోస్ట్ ఉన్న వాళ్ళకి అడగండి అసలే శాంతి లేదు. వాళ్ళే ఎక్కువ బిజీ ఉంటారు. అంటే ఎక్కడో మనం తప్పు పోతున్నామన్నమాట. మనం ఎలాంటి ఆశయాలతోని బ్రహ్మకుమారి స్టార్ట్ అయింది? మొదలైంది హైదరాబాద్ సెందులో అన్నమాట. ఫిలాంథ్రోపిస్ట్, గొప్ప వ్యాపారి, గొప్ప జ్యువెలరు, గీత చదివేవారు. విష్ణుమూర్తిని మాత్రం చాలా ప్రేమించేవారు. విష్ణుమూర్తి సాక్షాత్కారం అయింది, శివ పరమాత్ముని సాక్షాత్కారం అయింది. సృష్టి ఇంకా వినాశనం అవుతుందనేది. బ్రహ్మకుమారి సనాతన ధర్మమేనా, లేదా మీరేమైనా కొత్త మతాన్ని సృష్టించి దాని యొక్క స్థాపన కొరకు మీరందరూ పాటుపడుతున్నారా? ఏదైతే పాతది ఉండేనో సనాతన అంటే సో దాని గురించే ప్రయత్నం. కానీ సో ఇట్స్ అబ్సల్యూట్లీ సనాతన ధర్మం యొక్క స్థాపన కొరకే. అది సనాతన దేవీ దేవతల ధర్మము, దాని యొక్క పునర్స్థాపన. 100+ కంట్రీస్లలో బ్రహ్మకుమారిస్ ఈరోజు విస్తరణ చెందింది. ఎలా సాధ్యమైందంటే ఏం చెప్తారు? ఇది ఒక రోజు 2 రోజుల ఒక విషయం కాదు. ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ 1936. మోస్ట్లీ ఇట్ ఈస్ బై వర్డ్ ఆఫ్ మౌత్. అన్ని ఇమేజెస్ మీ ఇంట్లో ఉన్న మూర్తులన్నీ తీసేసేయండి, ఇది ఒకటే శివబాబా అని పెట్టండి అని. ఈ తెల్లచీర అసలు ఏంటి కాన్సెప్ట్? చనిపోయిన తర్వాత ఏం కప్పుతామండి? ఏ కలర్ ఉంటుంది? వైటే కదా. సైంటిఫికలీ నేను చెప్పాలంటే, ఎందుకంటే నేను బ్యాక్గ్రౌండ్ ఇంజనీరింగ్ చేసిన కెమికల్ ఇంజనీర్ని. కెమికల్ ఇంజనీరా మీరు? ఆటమ్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా ఇక్కడ వచ్చి ఆత్మ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టిన. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం నమో శివాయ. ఓం నమో శివాయ. బొట్టు పెట్టుకోరు అని అంటారు, కానీ మీరు పెట్టుకుంటారు. ఎప్పుడైతే మేము ధ్యాన కార్యక్రమాలు చేస్తామో అప్పుడు కంపల్సరీ అందరికీ బొట్టు పెడతాం. బొట్టు పెట్టవచ్చా నా చేతులతో మీకు? తప్పనిసరిగా. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఎంత చక్కని మంత్రము. మనసును ఏకాగ్రం చేయడానికి ఏదైతే మనం వాడతామో దానినే మంత్రం అంటారు. అందుకోసము ఓం నమో భగవతే వాసుదేవాయ. కార్ అవ్వచ్చు, బంగ్లా అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, ఏదైనా కూడా ఇవి నథింగ్ అని ఒక క్లారిటీ ఇస్తారు బ్రహ్మకుమారిస్లో. నేను భగవంతుడి యొక్క సంతానాన్నే కదా. భగవంతుడు నాకేదైతే ఇస్తున్నాడో నాకేం చేసి ఉంది? ఎక్కడైనా దాచిపెట్టుకునేది ఉంది? సో ఆటోమేటికలీ ఆ సంస్కారం వచ్చేస్తుంది అనమాట. 100+ కంట్రీస్లలో బ్రహ్మకుమారిస్ ఈరోజు విస్తరణ చెందింది. ఎలా సాధ్యమైందంటే ఏం చెప్తారు? ఇది ఒక రోజు 2 రోజుల ఒక విషయం కాదు. ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ 1936. మోస్ట్లీ ఇట్ ఈస్ బై వర్డ్ ఆఫ్ మౌత్. అన్ని ఇమేజెస్ మీ ఇంట్లో ఉన్న మూర్తులన్నీ తీసేసేయండి, ఇది ఒకటే శివబాబా అని పెట్టండి అని. బ్రహ్మకుమారి సనాతన ధర్మమేనా, లేదా మీరేమైనా కొత్త మతాన్ని సృష్టించి దాని యొక్క స్థాపన కొరకు మీరందరూ పాటుపడుతున్నారా? ఏదైతే పాతది ఉండేనో సనాతన అంటే సో దాని గురించే ప్రయత్నం. కానీ సో ఇట్స్ అబ్సల్యూట్లీ సనాతన ధర్మం యొక్క స్థాపన కొరకే. అది సనాతన దేవీ దేవతల ధర్మము, దాని యొక్క పునర్స్థాపన. ఈ తెల్లచీర అసలు ఏంటి కాన్సెప్ట్? చనిపోయిన తర్వాత ఏం కప్పుతామండి? ఏ కలర్ ఉంటుంది? వైటే కదా. సైంటిఫికలీ నేను చెప్పాలంటే, ఎందుకంటే నేను బ్యాక్గ్రౌండ్ ఇంజనీరింగ్ చేసిన కెమికల్ ఇంజనీర్ని. కెమికల్ ఇంజనీరా మీరు? ఆటమ్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా ఇక్కడ వచ్చి ఆత్మ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టిన. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం నమో శివాయ. ఓం నమో శివాయ. వీళ్ళు బొట్టు పెట్టుకోరు అని అంటారు, కానీ మీరు పెట్టుకుంటారు. ఎప్పుడైతే మేము ధ్యాన కార్యక్రమాలు చేస్తామో అప్పుడు కంపల్సరీ అందరికీ బొట్టు పెడతాం. బొట్టు పెట్టవచ్చా నా చేతులతో మీకు? తప్పనిసరిగా. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఎంత చక్కని మంత్రము. మనసును ఏకాగ్రం చేయడానికి ఏదైతే మనం వాడతామో దానినే మంత్రం అంటారు. అందుకోసము ఓం నమో భగవతే వాసుదేవాయ.
ఈ ప్రపంచంలో అన్నిటి కోసం పరిగెత్తుతాం, కానీ ఏది మనది కాదు. ఒకనాడు అన్నీ వదిలేసి వెళ్ళిపోతాం. ఎందుకు జీవిత సత్యాన్ని తెలుసుకోడు మానవుడు? డబ్బులు ఉన్న వాళ్ళకి అడగండి శాంతి ఉందా, పోస్ట్ ఉన్న వాళ్ళకి అడగండి అసలే శాంతి లేదు. వాళ్ళే ఎక్కువ బిజీ ఉంటారు. అంటే ఎక్కడో మనం తప్పుపోతున్నాం అనమాట. మనం ఎలాంటి ఆశయాలతోని బ్రహ్మకుమారి స్టార్ట్ అయింది? మొదలైంది హైదరాబాద్ సింధులో అనమాట. ఫిలాంథ్రోపిస్ట్, గొప్ప వ్యాపారి, గొప్ప జ్యువెలరు, గీత చదివేవారు. విష్ణుమూర్తిని మాత్రం చాలా ప్రేమించేవారు. విష్ణుమూర్తి సాక్షాత్కారం అయింది, శివ పరమాత్ముని సాక్షాత్కారం అయింది. సృష్టి ఇంకా వినాశనం అవుతుందనేది. కార్ అవ్వచ్చు, బంగ్లా అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, ఏదైనా కూడా ఇవి నథింగ్ అని ఒక క్లారిటీ ఇస్తారు బ్రహ్మకుమారిస్లో. నేను భగవంతుడి యొక్క సంతానాన్నే కదా, భగవంతుడు నాకేదైతే ఇస్తున్నాడో నాకేం చేసి ఉంది, ఎక్కడైనా దాచిపెట్టుకునేది ఉంది. సో ఆటోమేటికలీ ఆ సంస్కారం వచ్చేస్తుంది అనమాట.